నమస్తే, వెల్కమ్ టు వైడి టీవీ. యుద్ధం నిజంగా అనివార్యమా అంటే ఎస్ అనే చెప్పాలి. ఎందుకు అనంటే ఇటీవల పహల్గాన్లో జరిగినటువంటి దారుణం సివిలియన్స్ మీద, పాపం అమాయకమైనటువంటి భారత పౌరుల మీద ఉగ్రవాదులు జరిపిన దాడికి మనం ప్రతీకార చర్య తీర్చుకోవాలా అని అంటే మాత్రం ఖచ్చితంగా తీర్చుకోవాలి అని అంటున్నారు. కానీ ఒకవైపు సినీ సెలబ్రిటీలు, ప్రజలు మాత్రం ఈ యుద్ధం ఎందుకు, యుద్ధం అవసరమా అనేసే ప్రశ్న నెలకొంటున్నారు. వారందరికీ ఒకటే మాట, యుద్ధం అవసరమేనా అనే వారందరికీ కూడా ఎస్, యుద్ధం అవసరం కాదు. కానీ ప్రతిసారి భారత్ సహనాన్ని అలాగే మంచితనాన్ని ఆసరాగా తీసుకొని ఎంతోమంది అమాయకుల ప్రాణాలను పొట్టన పెట్టుకుంటున్నటువంటి ఉగ్రవాదాన్ని మాత్రం నాశనం చేయడం ఖచ్చితంగా అవసరమే అని చెప్పాలి. ఒకరు ఇద్దరు చనిపోతున్నారు కదా, ఎందుకు అనేసి చాలామంది అడుగుతూ ఉంటున్నారు. చాలామందికి 26 మంది చనిపోతే దేశం మొత్తం బలవ్వాలా అనేది ఒక ప్రశ్న. ఎస్, ఈరోజు 26 మంది, రేపు 100 మంది, ఇంకోసారి 1000 మంది, అలాగే లక్షల కోట్లలోకి చేరుతుంది. ఎన్నిసార్లని ఇలాగా మనం శాంతియుతాన్ని పాఠాన్ని పాటించాలి అంటూ మరికొందరు సెటైర్లు వేస్తూ ఉంటే, ఇంకొక పక్క అయితే యుద్ధం వల్ల నష్టమే తప్ప దేశానికి ప్రయోజనం లేదని మరో పక్క అంటున్నారు. ఏదైనప్పటికీ కూడా 26 మంది ప్రాణాలు కోల్పోయేటప్పుడు వారి కుటుంబాల రోదనని, అలాగే వారి పిల్లలు, తల్లిదండ్రుల యొక్క బాధని దృష్టిలో పెట్టుకొని ఈరోజు భారత సైన్యం మొత్తం కూడా పాకిస్తాన్కు బుద్ధి చెప్పడానికి బయలుదేరింది. ఆ సైనికులందరికీ కూడా మనమందరం వెన్నుదండుగా ఉంటూ భరతమాతను కాపాడాలంటూ వెళ్తున్నటువంటి సైనికులకు ప్రోత్సాహాన్ని ఇవ్వాలి తప్ప ఇటువంటి వ్యాఖ్యలు సరైనవి కాదని మరో పక్క కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికైనా సరే భారత ప్రభుత్వం పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలి అంటూ అందరూ కోరుకుంటున్నారు.